సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు. పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. సూర్య అనేది పూర్వపదం. కిరణాలు ఎవరివి అనే విషయాన్ని బోధిస్తుంది. ఇలా ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. సమాసం అంటే ఏంటో చూసాం. అట్లాగే పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటిది అవ్యయీభావ సమాసం అని చెప్పాం. ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటిది తత్పురుష సమాసం అని చెప్పాం. తత్పురుష సమాసంలోని పూర్వపదం తరువాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తుల్లో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాం. పై ఉదాహరణ మరి ఏంటి, సూర్యుని తర్వాత షష్ఠీ విభక్తి ఉంది కాబట్టి అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇట్లా సమాసానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం నేర్చుకుంటున్నాము. ఇట్లా ఈ విధంగా ముఖ్యమైనటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేయండి.